యెషయా గ్రంథం 7వ అధ్యాయం 11వ వాక్యం ఉందో మాట చూసుకుని అతని వాక్యం చదువుదాం. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 11 చదువుతామండి. అతడు దావీదు వంశస్థులారా వినండి, ఇశ్రాయేలీయులారా వినండి, యూదా వారులారా వినండి, దేవుని పేరు పెట్టబడిన వారులారా వినండి. ఏమంటావయ్యా? మీరు ఏం చేస్తున్నారు? మీ లోపం ఏంటో, మీ తప్పేంటో నేను చెబుతున్నానయ్యా. యూదా వారులారా, ఇశ్రాయేలు వంశస్థులారా, దేవుని జనాంగమా వినండి. ఏం చేస్తారయ్యా మీరు? ఏం చూద్దామా అంటే అక్కడ అంది. ఏం వినాలి వాళ్ళు? ఏం చెబుతారు వాళ్ళకైనా? దేవుడు వారికి ఏం చెబుతాడు? వారు ఏం వినాలంటే, మీరు మనుషులను విసిగించింది చాలక గమనించాలి. మీరు ఇశ్రాయేలీయులారా, యూదా వారులారా, ఇశ్రాయేలు జనాంగమా, యూదా జనాంగమా, దేవుని ప్రజలారా, మీరు ఏం చేశారంటే మనుషులను విసిగించారయ్యా. ఒకటి, మనుషులను విసిగిస్తున్నారయ్యా. మీకోసం పోరాటం, మీకోసం ప్రార్థన, మీకోసం త్యాగం చేస్తూ, హెచ్చరిస్తూ, బలపరుస్తూ, కాపాడుస్తున్న అనేక మంది పరిశుద్ధులను ఏంటంట విసిగిస్తున్నారు. మీ చేసే శాస్త్రం వల్ల మనుషులు విసిగిపోతున్నారయ్యో. మీ క్యారెక్టర్ వల్ల, మీ పనుల వల్ల, లోపల జీవితం లేని వల్ల, మార్పు లేని వల్ల, మార్పు లేని జీవితాలు జీవిస్తున్నందు వల్ల మిమ్మల్ని బట్టి విసిగిపోతున్నామయ్యా. మీరు మనుషులను విసిగిస్తున్నారు. ఎందుకని విసిగిస్తున్నామయ్యా అంటే, నీ లోపల జీవితం లేదు, నీకు లోపల జీవితం లేదు, నీ జీవితం మార్పు లేదు కనుక లోపల లోపల లేని నీ జీవితం వలన మనుషులు అందరూ విసిగిపోయారని బట్టి. అంతేకాదు అంటాడు, మనుషులను విసిగించింది చాలనుకుని దేవుణ్ణి కూడా విసిగిస్తాట. అంటే మనుషులు విసిగిస్తే ఏం చేయలేరు, దేవుణ్ణి కూడా విసిగిస్తారట మనుషులు. అంటే అర్థమేంటి? ఎవరైతే దేవుడు చెప్తూ చేయటం లేదో, దేవుడు చెప్పి చేయటం లేదో, దేవుడి మాట లోపడటం లేదో, ఎన్నిసార్లు కనిపించను, ఎన్నిసార్లు కేకలేసినో, ఎన్నిసార్లు చరించను, ఇలాగే ఉంటా, ఇలాగే ఉంటా, ఇలాగే ఉంటా, నేను మారను, ఇలాగే ఉంటా. ఏం చేస్తావు అంటున్నావు అంటే నీకేమిటంట? దేవుడిని విసిగిస్తున్నావు. దేవుడేమో మారు మారు మారు, మార్చుకో, రాబోయే శిక్ష, తెగులు, బాధ, వేదన, వ్యాధి నీకు రాకుండా ఉండాలంటే మార్చుకో అంటే మనిషి అంటాడు. చెప్పేది కానివయ్యా, దేవుడు విసిగిస్తున్నాడు కానీ అంటున్నాడు, ఇశ్రాయేలు వంశస్థులారా వినండి, మీ తప్పేంటో వినండి, మీ లోపం ఏంటో, మీ పాపం ఏంటో, మీరు చేస్తున్న దౌర్భాగ్యం ఏంటో వినండి అయ్యా. ఏంటంటే మనుషులను విసిగించింది చాలనుకుని దేవుని కూడా విసిగిస్తున్నారా అంటే అడిగారు. ఎప్పుడు విసిగించావేమో? ఒకరోజు వస్తున్నా కదా, ఒకరోజు కాకపోయినా వస్తున్నాను, సంవత్సరంలో కాకపోయినా 10 ఏళ్ళకి వస్తున్నాగా. ఇప్పుడు మారకపోతే నేను మారలా, మా ఆవిడ మారిందిగా, మా ఆవిడ నేను మారలేగా. పైకి నిజంగా మారిన ప్రపంచం నిజంగా మాట్లాడేటప్పుడు ఏంటి? ఇంటర్నల్గా, ఎక్స్టర్నల్గా, లోపల బయట పరిపూర్ణ పరిశుద్ధ నిజంగా మాట్లాడట. నేనంటూ ఆయన అంటున్నాడు, ఎందుకయ్యా ఎందుకు విసిగిస్తున్నావంటే, ఎప్పుడేం ఇస్తామంటే ఆయన అడిగారు. అయ్యా ఎప్పుడు నిన్ను విసిగించావయ్యా దేవుడు? నేను నిన్ను ఎప్పుడు విసిగించావయ్యా అంటే యెషయా గ్రంథం 1వ అధ్యాయం 14 చదువుతాం. యెషయా 1:14. మీ అమావాస్య ఉత్సవాలను, నియామక కాలాలను ఏంటి ఏం చెప్తా? ఏం చేసి విసిగిస్తున్నారు మీరు? ప్రార్థన చేయట్లా,
ఉపవాస ప్రార్థన రాత్రుల్లో, నీకు దేవుని సన్నిధిలో జరిగే కార్యక్రమాలు చేయట్లా. ఏం చేస్తున్నాడు మరి? అమావాస్య కార్యక్రమాలు, ఈ దేవస్థాన ప్రోగ్రాం చాలా ఉంటాయి మనకి. యేసు ప్రభుకి ఇస్తున్న ప్రోగ్రాం చాలా చేస్తున్నాం మనం. యేసు మనం చేయట్లా, యేసు గౌరవించట్లా, వాక్యం గౌరవించట్లా. క్రైస్తవులుగా ఉండి యేసు ప్రభు నామాన్ని అవమానం తెచ్చే, సిగ్గు తెచ్చే కార్యక్రమాలు చాలా 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 గ్రాండ్గా చేస్తున్నాం మనం. వాటి వల్ల నిసిపోయావు, వాటిని ఇష్టపోయాను నేను. ఆయన చేయబాను నేను, ఆ తెగ నీకు ఆయన చేసి నన్ను విసిస్తున్నాడు, ఆయన చేసి నన్ను దుఃఖపరుస్తున్నాడు, ఆయన చేసి నా లాభానికి అవమానం తెస్తున్నాడు మీరు. ఆయన అన్నాడు, ఆయన అడిగే అమాయకంగా, ఎలా ఏం చేసావయ్యా, ఏం నిష్కరించావయ్యా అంటే దేవుడు చెప్పాడు, మీరు అమావాస్య ఉత్సవాలను నియామక కాలములను నాకు ఏమయ్యా. మీరు కొన్ని రోజులు ఎక్కడ ఉదాహరణకి వినాయక చవితి నవరాత్రులు చేస్తారు 9 రోజులు. దసరా వస్తే ఏం చేస్తారు? దసరాకి 9 రోజులు ఉత్సవాలు చేస్తారు. నేను చెరుకు దగ్గర రామపడపాలెం ఉంటుంది. ఆ రామపడపాలెంలో నేనే ఆ చెరుకుపల జిల్లా మొత్తానికి, గుంటూరు జిల్లా మొత్తానికి, హిందూ సమాజానికి అధికారి నేను. ప్రతి ఊళ్ళో 9 రోజులు ఉత్సవం చేయాలి. ప్రతి ఉత్సవం నేనున్నా. ప్రతి ఉత్సవంలో ఎమ్మెల్సీ నేను లేకుండా ఎవడైనా ఉత్సవం చేశాడా స్మాష్ అయిపోద్ది. అంటే ఏం చేయాలి? అమావాస్య ఉత్సవాలు, అమావాస్య ఏమైనా దేవునికి విరోధమైన కార్యక్రమాలు అవి చేస్తున్నాము. అదే కాదు, మనం కూడా చాలా చేస్తున్నాం. వాళ్ళని ఎలాగైనా చేస్తున్నారు తెలియక చేస్తున్నాం. తెలిసి కూడా దేవునికి విరోధమైన కార్యక్రమాలు, ప్రోగ్రాలు చాలా చేస్తాం. చాలా చేశాడు. అలాంటి చేసి నన్ను విసిగిస్తున్నాయో, విసిగిస్తుంటే దాని వల్ల, అలాంటి చేయడం వల్ల మీ కుటుంబాల శాపం వచ్చిందయ్యో. అలా చేయడం వల్ల మీకు, మీ కుటుంబానికి శాపం మీదకి తెలుసుకున్నారు. మీరు ఆ శాపం పోవాలంటే, ఆ పాపం పోవాలంటే, ఆ దోషం పోవాలంటే నా సన్నిధిలో ఉపవసించి ప్రార్థన చేయాలయ్యా. ఉపవాసం ప్రార్థన చేయాలి. విసిగిస్తున్నారు మీ పనుల వల్ల, నేను విసిగిపోతున్నానయ్యా. ఎలా అంటే అమావాస్య ఉత్సవ కూడికలను అందరూ దశపడేస్తారు. అమాయకుల్లో ఉంటారు వాళ్ళు. ఒకడే అప్పుడే తప్పురా అని చెప్పే దమ్ము మనకి ఏంటి ఆనాడు అయ్యగా చేసి ఉంటారు. అయ్యగా ఏంటిదా ఇది అమ్మ బాబు కొడుకుంటాడు కదా. దేవుడు అన్ని చేస్తే కాదు, దేవుడు భయపడాలి. మనం వాక్యం భయపడాలి, వాక్యానుసారంగా ఉండాలి. దేవుడు ఇస్తున్న పనులు చేయకూడదు, దేవుడికి ఏమైనా పనులు చేయకూడదు. దేవుడికి ఏమైనా కార్యాలు, ఉత్సవాలు నీవు నీ ఇంట్లో, నీ దేశంలో, నీ సంఘంలో, నీ దేవుడిలో చేయకూడదు. చేసి యేసు ప్రభుని విసిగించి గాయాలు చేస్తున్నా మీరు అని చేసి అన్నాడు. అయ్యా నన్ను విసిగిస్తాయి మీరు. ఇప్పుడయ్యా ఎలా అంటే అమావాస్య ఉత్సవాలు చేసి నియామక కాలములను, నా హేయములు అది నాకు చాలా బాధపడుతున్నాయ్యా. వాటిని ఏమంటా మీరు చేసే పనులు నేను సహించలేకపోతున్నాయ్యా. అంటే మనుషులు చేసే పనులు, క్రైస్తవులు చేసే పనులు, దేవుడి ప్రజలు చేసే పనులు, ఇశ్రాయేలు చేసే పనులు, అందరూ చేస్తున్న పనులయ్యా నేను సహించలేకపోతున్నా, ఓర్చుకోలేకపోతున్నా, చూడలేకపోతున్నా. ఏది వ్యాప్తం పడిపోతున్నాయ్యా అని యేసయ్య మాట్లాడుతున్న మాట ఇది. మీరు చేస్తున్న కార్యక్రమాలు, మీరు చేసే పనులు, మీరు చేస్తున్న ప్రవర్తన నేను చూడలేకపోతున్నా. చూడలేకపోయిందా విసిగిపోయాను నేను. ఎన్నిసార్లు చెప్పాను? ఎందరో ప్రవర్తనలు, ఎందరో సేవకులు, ఎందరో భక్తులు పోషిస్తున్నారు, బోధిస్తున్నారు. ఏ బోధకుడు మాట వింటున్నా మీరు? ఏ బోధకుడికి సేవకుడికి
చెప్పే బోధ వినే క్రైస్తవులు ప్రపంచంలోనే లే. యేసయ్య అన్నాడు, విసిగిపోయాను, నువ్వు చేస్తున్న పనుల వల్ల విసిగిస్తున్నాను, విసిగిపోయాను, అవి నాకు చాలా హేయమయ్యా. అవి చేసి అవన్నీ చేస్తారు, గుళ్ళ మధ్య ప్రార్థన చేస్తారు, అన్నీ చేసి అన్నీ చేస్తారు, మళ్ళీ వెంటనే ప్రార్థన కావాలి. ఎలా ఎలా అది అలా చేస్తున్నారు కాబట్టి అన్నాడు, మీరు చేసే పనుల వల్ల విసిగిపోయాను నేను. ఇంకో మాట చెప్పేసి అక్కడ చూడండి, యెషయా గ్రంథం 43:43 చదువు. 24 యెషయా 43:24. నా నిమిత్తం మనము అమావాస్య గుడికలు పొరుగులు చేస్తున్నాం, కానీ నా కోసం యేసయ్య కోసం సువాసన గల లవంగపు చెక్కను కొనుక్కొచ్చి, నువ్వు రోకలించి కొనలేదు. ఏం చేయాలంట? ఇక్కడ విషయం ఎప్పుడైనా నా కోసం నువ్వు డబ్బు ఖర్చు పెట్టి లవంగ చెక్క తెచ్చి బలిపేడి కట్టలయ్యావు, బలిపెట్టు కట్ల, నీ సొంత డబ్బు ఖర్చు పెట్టి బలిపేడి కట్టలను కొనిపిన మాంసం తెచ్చి నన్ను తృప్తిపరచలేదు. నువ్వు నాకు చేయవలసింది ఏం చేయకుండా, నా మందిరాన్ని గౌరవించకుండా, నా సరి చేయకోకుండా, నీ సొంత డబ్బులు నా కోసం ఖర్చు పెట్టుకోకుండా, నీ జేబులో ఓన్లీ మనీ నా కోసం ఖర్చు పెట్టుకోకుండా ఆరాధన ఖర్చు ప్రతిష్టని ఎస్ అన్నాడు. నీవు లవంగపు చెక్కను రోకలించుకోలేదు, బలి పశువుల కొవ్వు చేత నా తృప్తిపరచలేదు. సరే కదా, అవి చెయ్యిపోగా, మంచి పనులు చెయ్యిపోగా, మంచి కార్యం చెయ్యిపోగా, నీ పాపము చేసి నీ పాపాల చేత నీవు నన్ను విసిగించవయ్యా. నీ పాపముల చేత విసిగిస్తూనే ఉన్నావు. ఎన్నాడు విసుకుంటా విసిస్తావయ్యా, ఎన్నాడు విసిస్తావయ్యా. అది చేశాడు. ఇప్పుడైనా మీరు నన్ను విసిగించడం మానేయండి. ఇప్పుడైనా ఇంతకయ్యో మీ పనుల వల్ల, మీ క్రియల వల్ల, మీ క్యారెక్టర్ వల్ల, నీ చేసే ఆచారం వల్ల, ఆచార సంబంధ జీవితం వల్ల ఇప్పుడు దాకా నన్ను నా దేవుని నామాన్ని అవమానపరిచి విసిగించావు. ఇప్పుడైనా వాటిని నిర్మించండి. వాటి వల్ల మీకు ఏమొచ్చినంత ఆశీర్వాదం ఏమి రాలేదయ్యా. అందుకని ఆశీర్వాదం కోసం కుటుంబ ఆశీర్వాదం పండుగ పెట్టుకున్నామయ్యా. ఈ పండుగ ఉపవాసించామయ్యా. మనం ఏమడగాలంటే ఏసయ్యా, ఎంతవరకు అయ్యా మేమయ్యా విసిగించామయ్యా. మీకు ఇష్టమైన పనులు ఏది చేయక, ఇష్టము లేని పనులే చేసి నిన్ను విసిగించి నీకు వేరుగా మేము జీవించలేసయ్యా. క్షమించయ్యా. అందువల్ల నాకు రావలసిన ఆశీర్వాదము, నాకు రావలసిన దీనిగా నా కుటుంబానికి రాకుండా ఆగిపోయిందయ్యా. క్షమించయ్యా. ఈ కుడికిల్లో మేము విసిగించావే, ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఏ విధంగా నిన్ను విసిగించావో అవన్నీ వర్షక్రమంలో ఒప్పుకుంటున్నావయ్యా. క్షమించయ్యా అని దేవుడి దగ్గర ప్రార్థన చేస్తా ఉంటే ఆ దేవుడి సన్నిధిలో జరుగుతున్న ప్రార్థన అంట ఆయన అంగీకారం అంట. ఒక ఆయన వచ్చిపెట్టి వాక్యం వచ్చేసింది. దేవుడా, యెహోవా దేవా, ఏంటయ్యా మేము కష్టాల్లో ఉన్నాం కదా, బాధల్లో ఉన్నాం కదా, వ్యాధుల్లో ఉన్నాం కదా, సమస్యలో ఉన్నాం కదా, సమస్యలో మేము ప్రార్థన చేస్తున్నాం కదా, మా ప్రార్థన ఎందుకు వినవయ్యా నువ్వు అన్నాడు ఆయన. అంటనే కాదు, ఏకంగా బతికించాలని చెప్పేసి యెహోవా దేవుని మాట్లాడేశాడు. ఆయన మంచి ప్రవర్త, దేవుడితో మాట్లాడే వ్యక్తి, దేవుడి పక్షాన పడిన వ్యక్తి. అవి వచ్చి అన్నాడు, అయ్యా ఎందుకయ్యా నేను ప్రార్థన చేస్తుంటే మొదలుపెడుతుంటే వింటలేదు నువ్వు అన్నాడు. చూద్దాం. హబక్కూ గ్రంథం 1వ అధ్యాయం 2వ చూద్దాం.
హబక్కూ గ్రంథం 1:2 మేము కొత్తగా యెహోవా నేను మొరపెట్టినాను ఎంతకాలం వినకుండా ఉంటావయ్యా యెహోవా. లోకంలో భయంకరంగా ఉందయ్యా దేవో, సంఘం భయంకరంగా ఉందయ్యా, కుటుంబం భయంకరంగా ఉన్నాయ్యా. అన్ని కుటుంబాలు దేశమంతా లోకమంతా కుటుంబాలు సంఘాలు ప్రతి వ్యక్తి క్రూరానికి తయారైపోయా. ఎంతో నష్టాలు కష్టాలు ఉన్నావయ్యా. ఎంతకాలం అయ్యా ఆ కష్టాల నిమిత్తమయ్యా నేను ప్రార్థన చేస్తున్నాయ్యా. చూడయ్యా అసలు లోకంలో కుటుంబాల్లో జరుగుతున్న ఘోర కార్యం చూడయ్యా అని నేను మొరపెడితే బలత్కారము జరుగుతున్నదని ఏం చెప్పండి అయినా ఆయన ఏం చెప్పడానికి దేవుడా చూడయ్యా, లోకాన్ని చూడయ్యా, సంఘాన్ని చూడయ్యా, కుటుంబాన్ని చూడయ్యా. కుటుంబాలలో ఘోరమైన కార్యాలు జరుగుతున్నాయ్యా, సంఘంలో ఘోరమైన కార్యాలు జరుగుతున్నాయ్యా, లోకంలో ఘోరమైన కార్యాలు జరుగుతున్నాయ్యా, సృష్టిలో నిఖిలమైన కార్యాలు జరుగుతున్నాయ్యా. చూడయ్యా అని చెబుతామని చెబుతుంటే నేను చెబుతున్న మాట ఎందుకు ఇవ్వమయ్యా? ఏం చెప్తాడైనా లోకములో బలాత్కారము జరుగుతుందని ఏది చెబుతున్నాయో యేసయ్యా నేను చెబుతున్నా కదా. నా దేశంలో, నా సంఘంలో, నా కుటుంబాల్లో ఘోరమైన కార్యాలు జరుగుతుంది నేను చెబుతున్నా కదా. వినయ్యా, సరిచేయ్యా, బాగుయ్యా, సహాయం చేయ అని ఎన్నోసార్లు నేను చెబుతుంటే ఎందుకు ఎడవయ్యా అని తర్వాత నన్నెందుకు అయ్యా నన్ను జరగవారు ఈ లోకంలో పాప దోషాలు నన్ను ఎందుకు చూస్తున్నావయ్యా? నేను పరిశుద్ధుడయ్యా, నువ్వు పరిశుద్ధుడయ్యా. నీ పరిశుద్ధ నామములో ప్రవక్తగా ఉన్న హబక్కూ అనే పేరు కలిగిన నిజమైన సాకున్నయ్యా, ప్రవక్తయ్యా. ఎందుకయ్యా ఈ ఘోర కార్యాలు చూసే అవకాశం నాకు ఇచ్చావయ్యా? వినయ్యా అవకాశం నాకు ఇవ్వకుండా ఇప్పుడైనా నువ్వు నా మొరవిని ఏం జరుగుతుందో చెబుతున్నావు. ఏం జరుగుతుందో లోకంలో, దేశంలో, సంఘంలో, కుటుంబంలో ఏం జరుగుతుందో నేను చూస్తున్నా, నీకు చెబుతున్నా. విని సరిచేయి, బాగుచేయి, క్షమించు అని భయపెడుతూ ఉంటే ఎందుకు ఇవ్వయ్యా? వినకపోగా నన్నయ్యా ఈ దృశ్యాలు చూసే దౌర్భాగ్యం ఇచ్చావయ్యా. ఎంతకాలం అయ్యా నేను అది చూస్తూ ఉన్నావయ్యా? ఎంతకాలం అయ్యా అంటే బాధ అంటే అలాగే పలుకుటి బాధ పై చదువు. నన్ను ఎందుకు దోషం చూడచున్నావు? ఈ బాధను నీవేలా ఊరికి చూస్తున్నావయ్యా? ఎంతకాలం అయ్యా అంటే చెప్పాడు, అయ్యా హబక్కూ నేను డోంట్ వరీ, నేను బాధపడబాకయ్యా. నువ్వు చెప్పావు కదా నాకు ప్రవక్తగా ఉండి ప్రజల పక్షంలో పడి నాకు చెబుతున్నావు కదా, విన్నాను నేను. అయితే ఓ సమయం రాకపోయా, ఆ సమయం వచ్చినప్పుడయ్యా అన్ని రాజులు అన్ని రాజులు వారి దగ్గర తెచ్చి అందరిని నాశనం చేస్తామయ్యో. శ్రమ కలుగుతాయో, బాధ కలుగుతాయో, కష్టం కలుగుతాయో, రోగం చేస్తామయ్యో. ఆ దినాలు వారికి వారే తెచ్చుకుంటున్నారయ్యో. నేను చేయట్లేదయ్యో, చూస్తున్నాను. నేను దేవుడు కనుక వెంటనే నేను శిక్ష వేయలేకపోతున్నా. చూస్తున్నా, సమీక్ష రేపు మాట్లాడు వారికి సమయాన్ని ఇచ్చి అని విసిగిస్తున్నా, దుఃఖపరుస్తున్నా, బాధపెడుతున్నా. నేను చూస్తూనే ఉన్నానయ్యా. నాకు తెలుసయ్యా నువ్వు చెప్పేట్టున్నానయ్యా, విన్నాను. కానీ వారి సమీక్ష రేపు మాట్లాడేమో మార్చుకుంటారేమో. నా దేవుని శక్తులు ప్రభావం కలిగిన వాడు నా దేవుడు సర్వశక్తి మంతుడు అని తెలుసుకుని వాళ్ళందరూ వారిగా సంఘంగా కుటుంబాలుగా కూడుకొని ఉపవసించి గోపే పట్ట కట్టుకొని పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తారని నేను చూస్తున్నాయ్యా. గోని పట్టు పెట్టుకొని పశ్చాత్తాపడి ప్రార్థన చేశారా? సరే
లేకపోతే నేను అప్పుడయ్యా నువ్వు చెప్పేవన్నీ విని అప్పుడు నేనయ్యా వాళ్ళకి ఏమి చేయాలో శిక్షను పాటిస్తాను. నా పిల్లలారా, రాత్రి కాలంలో దేవుడి శిక్ష మనకి రాకుండా ఉండాలని, శాపం రాకుండా ఉండాలని, కోపం రాకుండా ఉండాలని, దేవుడి కార్యం జరగాలని, మన కుటుంబాలు బాగుండాలి, మన సంఘం బాగుండాలి, మన అందరూ క్షేమంగా ఉండాలి. క్షేమాభివృద్ధి కోసం యేసుక్రీస్తు ప్రభు సన్నిధికి వచ్చి, దేవా మాకు తెలియదయ్యా, తెలియక పాపం చేసావయ్యా, తెలియక దోషం చేసావయ్యా, తెలియక అమావాస్య కుడిక చేసావయ్యా, తెలియక నీకు విరోధంగా పాపము చేసి నిన్ను విసిస్తున్నావయ్యా, క్షమించయ్యా అని ఇక్కడ కొంచెం ఉపవాసించి ప్రార్థన చేసుకుంటే నీ మీదకి వచ్చే శాపము తొలగిపోవునుగాక, ఆశీర్వాదాల కుటుంబాలు నింపడునుగాక, నా సంఘం దీవించబడునుగాక, ప్రతి కుటుంబం దీవించబడునుగాక, ప్రతి కుటుంబం ప్రతి శాంతి సమాధానంతో నింపబడునుగాక, ప్రతి కుటుంబం ఆర్థిక వరంతో సంతోషించబడునుగాక. యేసు గొప్పడు రండి, మనం ప్రేమించేవాడు తప్ప ప్రేషిత దేవుడు. ఆయన ప్రేమ అనేది ఉంది, మనందరిని కాపాడటం కోసమే నా దేవుడు నిపక్షంగా నిలుచున్నాడండి. అందుకని అంటున్నాడు, మీరు విస్కరిస్తున్నాయా, ఇక నుంచి అయినా నన్ను విస్కరించడం మానేయండి, ద్వేషించడం మానేయండి, నాకు ఇష్టం లేదు కాల్ చేయడం మానేయండి. ఇప్పుడు ఉపవాసించండి, ప్రార్థన చేసుకోండి, నా సన్నిధికి రండి, నా సన్నిధిలో ఉండండి, తగ్గించుకోండి, మార్చుకోండి, ప్రార్థన చేయండి, నాకు ఇష్టం కార్యాలు చేయండి. నా ఎదురు నుంచి మార్చాలని ప్రతి ఆశీర్వాదము ఈ కుటుంబాలకి ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నాను. అలా చేస్తే ఏంటంటే నిత్యాన్ని చూడసరి అదే గ్రంథం 3వ అధ్యాయం 12 చూద్దాం. అందుకని జనములు అనగదొక్కే పరిస్థితి రాకముందయ్యా మనం రండి, యేసు దగ్గరికి వద్దామండి, తగ్గించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన మిగిలిన భాగాన్ని రేపటి కాలం ధ్యానం చేద్దాం. ఒక నిమిషం ప్రార్థన చేసుకోండి, ఒక నిమిషం ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చిన్న ప్రార్థన చేసుకోండి, చిన్న ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేయాలి, ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేసుకోండి.